దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. ఎన్నో ఆశీర్వాదాలు మనకు ఇవ్వాలని, మనము దీవించబడి ఆశీర్వదించబడి విస్తరించబడాలని ఆయన ఉద్దేశిస్తూ ఉంటాడండి. అందుకే ఆయన మనుషులను దీవించి ఆశీర్వదించి మీరు విస్తరించబడండి ఒక నిత్యమైనటువంటి దీవెనలు ఇచ్చినట్లు మనము చూస్తాం. ఆనాడు నోవాహు గారికను అతని కుటుంబమునకు. చూద్దాము లేఖన భాగము ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనం చూస్తే ఈ రీతిగా అక్కడ రాయబడి ఉంటూ ఉన్నది. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని అభివృద్ధి చేసేవాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించే ఆయన. దేవుడు మన యొక్క క్షేమమును, ఆశీర్వాదమును, ఆనందమును, ఆరోగ్యమును, సకల సమృద్ధిని మనము కలిగి నిత్యము సంతోషభరితులుగా మనము జీవించాలని కోరుకునేటటువంటి ఆయన మన దేవుడు. మనం నమ్ముకున్నటువంటి యేసు ప్రభువారండి. దేవుడు శపించేవాడు కాదు, ప్రేమించేవాడు. దేవుడు హింసించేవాడు కాదు, నశింపచేసేవాడు కాదు. ప్రేమించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని ఐశ్వర్యవంతులుగా చేసే దేవుడు అండి. దేవుడు ఎప్పుడు మనిషిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడండి. అయితే ఆయన కొన్ని కండిషన్లు పెడతాడు. ఇదిగో నువ్వు ఈ మార్గంలో వెళ్తే ఈ రకంగా దీవెనలు పొందుకుంటావు. ఇదిగో ఈ మార్గము జీవ మార్గము, ఇది మరణ మార్గము, రెండు నీ ఎదుటే పెడుతున్నాను, నీకేది కావాలో కోరుకో అనే ఛాన్సు, స్వేచ్ఛని దేవుడు మనిషికి ఇచ్చాడండి. అయితే కొంతమంది అంటారు అజ్ఞానులు, మరి దేవుడే అన్నీ చేస్తుంటే మమ్మల్ని దీవించవచ్చుగా, దేవుడే ఈ పాపాలు లేకుండా చేయొచ్చుగా, దేవుడే అందరినీ స్వర్గానికి తీసుకోవచ్చుగా అని అంటూ ఉంటారు. ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి. దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. రెండు మార్గాలు మన ఎదుట పెట్టాడండి. ఒకటి జీవ మార్గం, రెండు మరణ మార్గం. నువ్వు ఏ మార్గాన్ని కోరుకుంటావు కోరుకో అని చెప్పి, నువ్వు బ్రతుకున్నట్లుగా జీవాన్ని కోరుకో అని కూడా సజెషన్ ఇచ్చాడు మనకి. దేవుడు ఎప్పుడు బలవంతం చేయడు, ఎవరిని బలవంతం చేయడండి. స్వేచ్ఛ ఇచ్చాడు, మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు. మంచి మార్గాన్ని చూపించాడు, చెడ్డ మార్గము ఉన్నది. నువ్వే మార్గంలో వెళ్తావో నువ్వే నిశ్చయం చేసుకుని ఆయన అని దేవుడు చెప్పాడండి. ఆయన ఎప్పుడు మనుషుల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు, ఎప్పుడు మనుషుల్ని దీవిస్తూ ఉంటాడు, ఎప్పుడు మనుషులకి సంతోషాన్ని కలుగు చేస్తాడు, ఎప్పుడు మనుషులకి ఆనందముతో ఉండి ఆయన స్తుతించాలని పరిశుద్ధమైనటువంటి మార్గములో, యుక్తమైనటువంటి మార్గములో, యథార్థమైనటువంటి మార్గములో మనుష్యులు నడవాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. ప్రియమైన దేవుని పిల్లలారా, మనమే మన స్వకీయ దురాశల వలన, మన యొక్క సుబుద్ధి వలన, మన యొక్క విపరీతమైనటువంటి ఆలోచనల వలన, పనుల వలన దేవునికి దూరం అయిపోతాం. ఆయన మార్గానికి మనము దూరం అయిపోతాం. ఆయన చూపించినటువంటి ఆ రక్షణ మార్గమునకు, ఆయన చూపించినటువంటి ఆ జీవ మార్గమునకు మనము దూరం అయిపోతాం. ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించి నడుచుకొనక మన శరీరాశల చొప్పున, ఈ నేత్రాశల చొప్పున, ఈ జీవపు డంబము చొప్పున నడిచి 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 దేవునికి వ్యతిరేకంగా నడిచి భ్రష్టులమై, పాపులమై, చివరికి మనం నశించిపోయే స్థితికి మనం దిగజారిపోతానికి కారణం మనమేనండి. మనకు స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆయన ఇచ్చేటటువంటి మెండైన ఆశీర్వాదాలు మీరు పొందుకొనండి. మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబములు నిత్యము దీవించబడి ఫలించి విస్తరించబడండి, ఆశీర్వాదకరంగా మార్చబడండి. కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.